తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై ఇవాళ స్పష్టత రానుంది. బీసీలకు 42% రిజర్వేషన్లను కేటాయిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 9ను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది. జీవో ప్రకారం తెలంగాణలో అన్ని సామాజిక వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50%కి మించనున్నాయని, ఇది సుప్రీంకోర్టు తీర్పునకు పంచాయతీరాజ్ చట్టానికి విరుద్ధమంటూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లను ఇవాళ విచారిస్తారని చెప్పి హైకోర్టు సెప్టెంబర్ 27న విచారణను వాయిదా వేసింది. సత్వరమే తేల్చాలంటూ సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టులో విచారణ జరగకముందే సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఆ పిటిషన్లు తిరస్కరిస్తున్నట్లు సుప్రీంకోర్టు సోమవారం చెప్పింది. దాంతో ఇవాళ హైకోర్టు ఏం తేలుస్తుందన్న అంశం ఉత్కంఠగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే విషయంలో చట్టపరంగా చేయాల్సిందంతా పద్ధతి ప్రకారం చేశామని, దీనిపై హైకోర్టులో జరిగే విచారణలో బలమైన వాదనలు వినిపిద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. న్యాయస్థానాల సూచనలకు అనుగుణంగా కులగణన సర్వే నిర్వహించి ఎంపీరికల్ డేటా ఆధారంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించామన్నారు. జీవో 9ను కొట్టివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు ఇవాళ విచారించనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రులతో భేటీ అయ్యారు. ఇక బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ జరగనున్న సమయంలో బీసీ నాయకులు, సంఘాల నేతలు, న్యాయవాదులు పెద్ద ఎత్తున కోర్టుకు అందుబాటులో ఉండాలని కాంగ్రెస్ పార్టీ బీసీ నేతల సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా కోర్టులో తీర్పు అనుకూలంగా వస్తుందన్న విశ్వాసాన్ని నేతలు వ్యక్తం చేశారు. అయితే పిటిషన్ను కొట్టివేయకుండా రాజ్యాంగ ధర్మాసనానికి ఇచ్చే అవకాశము ఉందన్న అభిప్రాయము కొందరు నేతలు వ్యక్తం చేశారు. కాగా బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా కేసులో ఇంప్లీడ్ అయిన వారి వివరాలు ఇవ్వాల్సిందిగా పార్టీ నేతలకు మీనాక్షి నటరాజన్ సూచించారు. వాదనలు జరిగే సమయంలో వారంతా అందుబాటులో ఉండాలన్నారు.